ఓపీడీఆర్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ప్రజలకి, ప్రజాతంత్ర ప్రేమికులకు, ప్రజా ఉద్యమ అభిమానులకు నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. మిత్రులారా, గత 2 రోజులుగా ఖమ్మం పట్టణం శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో 12 సంవత్సరాలుగా భూదాన భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నటువంటి పేద ప్రజలపై వాళ్ళ ఇళ్లను కూల్చివేసి వాళ్ళను వీధుల పాలు చేసినటువంటి సంగతి రాష్ట్రమంతటా అట్టుడికిపోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాదాపు 1000 మంది ప్రజలు నివాసం ఉంటున్నటువంటి కాలనీని అనేక బుల్డోజర్లు, పోలీసులు, సిబ్బంది కలిసి నేలమట్టం చేసేశారు. ఈ సమయంలో వాళ్ళకి నీరు, ఆహారం, వైద్యం తదితర సదుపాయాలు కల్పించవలసి ఉండగా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నటువంటి ఈ కాలనీ ఏర్పాటు చేయడంలో మొదటి నుంచి నిమగ్నమై ఉన్నటువంటి ఓపీడీఆర్ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు నుండి అంటే గత 12 సంవత్సరాల నుంచి ప్రజలు అనేక విధాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను, కలెక్టర్లను, న్యాయ పరిధిలో హైకోర్టు నుంచి ఎన్నో తీర్పులు వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి సంగతి మీ అందరికీ ఇంతకుముందే మేము తెలియజేసి ఉన్నాం. అది ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ రాజకీయ ప్రోద్బలంతోనూ, రియల్ ఎస్టేట్ దందాలతోనూ నిరాకతైపోయినటువంటి యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లని పూర్తిగా కాలనీ మొత్తాన్ని నిర్మూలించడం జరిగింది. దీంతో మొత్తం రాష్ట్రం నుంచి ఆ ప్రజలకి మద్దతు తెలియజేస్తూ అనేక టీవీ ఛానళ్ళు, అనేక వార్తాపత్రికలు ఈ విషయాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేస్తున్నాయి. వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఇలా వస్తున్నటువంటి వార్తలను అరికట్టేందుకు జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. అలాగే ఓపీడీఆర్ కార్యకర్తలని, ముఖ్యంగా తాళ్ళూరి కృష్ణ, అలాగే ఓపీడీఆర్ నాయకుల మీద అక్రమమైనటువంటి అబద్ధపు తప్పుడు ప్రచారాలు చేస్తూ పోలీసులు తాళ్ళూరి కృష్ణ, మంకిడి లింగరాజు, ముడిగి రాములు అనే నాయకులను, కార్యకర్తలను 25/2/26న అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్య హక్కుల సంస్థ తీవ్రంగా పరిగణిస్తూ దాన్ని ఖండిస్తున్నది. మిత్రులారా, ప్రజా ఉద్యమాలను ఏదో విధంగా చీల్చివేయటానికి, అపఖ్యాతి పాలు చేయటానికి ప్రభుత్వాలు, వారి ఏజెంట్లు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళు మొట్టమొదట ప్రయోగించేది ఈ నాయకుల మీద అవినీతి ఆరోపణలు చేయటం. అలాగే ఇప్పుడు నేను పైన ఉదాహరించిన 3 నాయకులను కూడా, 3 మిత్రుల మీద ఆ లంచగొండితనము, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు చేయటం జరిగింది. ఇది మొదటిసారి కాదు, అనేక సంవత్సరాలుగా ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి. పోలీసులకి వసూలు చేసినటువంటి డబ్బుల యొక్క వివరాలు సమర్పించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మీద వస్తున్నటువంటి అపఖ్యాతి నుంచి తప్పుకోవడానికి తిరిగి పాత కేసులను తిరగదోడి ఈరోజు ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి, వీధుల పాలైపోయినటువంటి 200 మందిని ఒక శిబిరంగా ఏర్పాటు చేసి వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో ఉన్నటువంటి మిత్రుల్ని అరెస్ట్ చేయటం చాలా తీవ్ర దుర్మార్గమైనటువంటి విషయం. అది ప్రజల పట్ల చాలా నేరం అని చెప్పి ఓపీడీఆర్ భావిస్తూ మిత్రులందరూ, ప్రజాతంత్రవాదులందరూ ఈ అరెస్టులను ఖండించవలసిందిగా, ఇల్లు కోల్పోయి అలో లక్ష్మణ అంటూ గోడు విలపిస్తూ రాష్ట్రమంతటా శోకదగ్ధానలం అయిపోతున్నటువంటి వెలుగుమట్ల ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓపీడీఆర్ తెలంగాణ రాష్ట్ర శాఖ.